నేను చీరాల నుంచి వచ్చానండి. నా పేరు డాక్టర్ సజా హేమలత. ఆప్కో చైర్మన్గా ప్రపోజ్ చేశారు. బ్రహ్మాండంగా జరుగుతుందండి. గతంలో ఎన్నోసార్లు జరిగినప్పటికీ కూడా ఈరోజు చాలా అత్యుత్సాహంగా ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొంటున్నారు. భారీ సంఖ్యలో, గతంలో కంటే భారీ సంఖ్యలో వచ్చారనిపిస్తుంది. ఎందుకంటే ఒక వినాశనం తర్వాత ఒక మంచి పరిపాలన చూస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా పెన్షన్ మొదలుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి చాలా వరకు పూర్తి చేశారు. ఈ మిగతావి కూడా రేపు ఆగస్టులో కూడా కొన్ని కొత్త పథకాలు చెప్పినవే ప్రారంభించబోతా ఉన్నారు. తల్లికి దీవెన, అమ్మ దీవెన ఇట్లాంటివన్నీ, తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు ఇవి కూడా ప్రారంభించబోతా ఉన్నారు. సో దీనివల్ల ప్రజల్లో చాలా ఉత్సాహంగా ఉంది. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి మహానాడు అన్నిటికంటే ముఖ్యమైన పండుగ. ఆ పండుగని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా బాబు గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఏవైతే ముందు అనుకున్నామో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్థిక అభివృద్ధి ముఖ్యంగా మొదలైనాయి. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కడప, రాయలసీమలో చాలా వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి నీటి ప్రాజెక్టులు రాబోతున్నాయి. సో ఇక్కడ నీరు వస్తే మంచి భూములు ఉన్నాయండి. వీళ్ళకి కూడా వ్యవసాయ ఆధారిత ఇవి వస్తున్నాయి. అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నారు. రాయలసీమ యొక్క అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పరిపాలన ఉందో అప్పుడే రాయలసీమ అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా దేవుని గడప అయిన కడపలో ఈ పండుగ చేసుకోవడం పార్టీ శ్రేణులందరికీ కూడా చాలా ఆనందం. అంటే మా అడ్డ అని చెప్పి వైసీపీ అడ్డ పదే పదే చెప్తుంటారు. వైసీపీ అదే గడపలో ఈ రోజు మొత్తం పసుపు మయమైంది. ఏం చెప్తుంది దాని గురించి? అర్థమైపోతుంది కదండి, ఎవరి అడ్డానో ఎవరి గడప ఏమిటో. ఇప్పుడు ఇక్కడ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే అభివృద్ధి జరిగింది, ఏదైనా జరిగింది, రేపు జరగబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతుందనే ఉద్దేశంతో ఎక్కువ ప్రజలు ఇక్కడ వాళ్ళే కదా. ఎవరి అడ్డాలు ఏముండవండి, ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళ వైపు ప్రజలు ఉంటారు అంతే తప్ప ఇది నా అడ్డా అని కూర్చుంటే ఎవరికి ఏమి జరగవు. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నా మీద కూడా మద్యం కుంభకోణం కేసు ఇరికిచ్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటారు. ఏం చెప్తారు మీరు? ఒకటండి, చట్టం ఎప్పుడు కూడా తన పరిమితి తాను చేసుకుపోతూ ఉంటుంది. ఏది కూడా ఒక భారతదేశం ఇప్పటికీ కూడా ఇంత పటిష్టంగా ఉందంటే రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం పద్ధతిలో వెళ్ళే విధానాలు ఉన్నాయి కాబట్టే మనం ఇంత పెద్ద అతి పెద్ద ప్రజాస్వామ్యం కూడా నిలబడగలుగుతూ ఉంది.